తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న సందర్భంగా భక్తులు అనేక సుదూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి భక్తులకు ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఛార్జీల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు పోలీస్ శాఖ వారితో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం వారితో స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి మాట్లాడుతూ ప్రాథమికంగా యాత్రికులకు మీరే మార్గనిర్దేశకులుగా ఉండాలని, యాత్రికుల పట్ల సద్భావన కలిగి ఉండాలని తెలియజేశారు. తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమలలో నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. తిరుపతి ట్రాఫిక్ సిఐ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు వన్ వే రహదారి నిబంధన అతిక్రమణ చేయకుండా వాహనదారులంతా క్రమశిక్షణతో మెలగాలని తెలియజేశారు. అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ మాట్లాడుతూ తిరుమల వెళ్లే అన్ని వాహనాలకి విధిగా ఫాస్టాగ్ ఉండాలని, ఆగస్టు 15 నుండి ఈ నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో మరియు అడిషనల్ ఈవో గారు అమలు చేయమని నిర్దేశించడంతో వాహనదారులు అందరూ కూడా గమనించి ఫాస్టాగ్ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలియజేశారు. స్థానిక మోటార్ వాహనాలు తనిఖీ అధికారులు వనం వెంకట సుబ్రహ్మణ్యం మరియు శ్రీనివాసరావు సమావేశంలో పాల్గొన్న మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ వాహన యాజమాన్య సంఘ ప్రతినిధులతో ధరల నియంత్రణ గురించి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. జాతీయ రహదారిలో టోల్ గేట్లు మరియు దేవస్థాన పార్కింగ్ రుసుములపై వాహన యాజమాన్యం నిర్దేశించిన వాహన ఛార్జీలకు అదనంగా రుసుము పెంచాలని అభ్యర్థించారు. తదుపరి సమావేశంలో వాహన ఛార్జీలు నిర్ణయిస్తామని అధికారులు తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి మరియు తిరుమల మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ సంఘ ప్రతినిధులు, స్థానిక మోటార్ వాహనాలు తనిఖీ అధికారులు అతికా నాజ్, శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ వాహన తనిఖీ అధికారులు మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు.